అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస విలేజ్కి స్వాగతం. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? ఇదిగోండి ఇవైతే కోడి మెడలు అన్నమాట. వీటితో పాటు ఇంకొన్ని తీసుకొచ్చారు, అవి ఏంటో చూపిస్తాను. ఇవైతే నాకు చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇదిగోండి కోడి తలకాయలు అన్నమాట. ఇంకోండి ఇవి చూడండి, దీని మీద అయితే బొచ్చు కూడా పీకలేదు, మనం అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇంకోండి అదే నాటుకోడి అయితే అసలు వదిలిపెట్టుకోకుండా తీసుకొని వెళ్తారు. ఇది బైనరీ కోడి కాబట్టి తలలో వదిలేస్తున్నారు. నాటుకోడి అయితే హెడ్ అంటే తలాలు, అలాగే మెడ ముక్కలు, అలాగే మన కాళ్ళు అవి ఉంటే అవి కూడా కట్ చేసుకొని తీసుకెళ్తారు అన్నమాట. ఇవైతే కొనుక్కొచ్చారు. ఇదిగోండి ఇవి. వీటిని మా చెల్లి అయితే కాలుస్తుంది, మన కోడి కాలు ఎలా కాలుస్తుంది సేమ్ అలా కాల్చాలి. కాలితే పొట్టు అంతా తీసేస్తారు, తా శుభ్రం క్లీన్ చేస్తుంది. మా చెల్లి అయితే పొయ్యి అంటిస్తుంది, చూపిస్తాను ఒకసారి మీకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్ ఇంకొక విషయం, నాకు కొంచెం చేత కట్టలేందువల్ల వీడియో పెట్టలేదు అన్నమాట, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇగోండి మా చెల్లి అయితే పొయ్యి అంటిస్తుంది. అంటుకున్నట్టేనా పూజ? మొత్తం కాల్ చేస్తావా? సరే కాల్ చేసాకైతే చూపిస్తామని ఫ్రెండ్స్. మేమైతే పూజ సబ్స్క్రైబ్ హాయ్ చెప్పు. అదేంటిది స్టిక్ ఏంటి, దాని పేరు ఏంటి అంటారు? చపాతీలకి వాటికి వర్కౌట్ అవుతుంది అంటారు. నువ్వేంటి తలకాయలు కాల్చడానికి చేస్తావా? మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు కొన్నదే కదా అది. ఒక ఫ్రెండ్స్ అలా యూజ్ చేస్తుందంట మా చెల్లి చక్కగా. దగ్గర చూపిస్తాను, ఇందులో అయితే కాలుస్తుంది. చేయి అంటుకోవట్లేదా విద్య? అంటుకోవట్లేదా? మామూలుగా అయితే మేము కర్ర కానీ లేకపోతే ఏదైనా ఊస కానీ గుచ్చి దానికి తలకాయకి మనం కాలుస్తాం అన్నమాట. కానీ మా చెల్లి అలా స్టిక్ అది ఉందిగా, దాంతో పట్టుకొని కాలుస్తుంది తలకాయల్ని. మన కాళ్ళు కాల్చినట్టుగా ఇది ఏంటంటే మన ద్వారా కాల్చుకొని ఆ బొచ్చు అయితే తీసేసేయండి, ఇలా పీకితే వచ్చేస్తామన్నమాట. ఒకటి చూపిస్తాను నేను, తర్వాత మొత్తం అయిపోయాక చూపిస్తాను నేను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇవన్నీ ఇలాగైతే కాల్చుకోవాలన్నమాట, అటు ఇటు. ఇంకా ఇది ద్వారా కాల్చాక బొచ్చి పీకాలి బుజ్జ. తెలుసు, అటు కాలేదు. చూపిట్టు ఒకసారి. ఇంకోటి అలా ద్వారా కావాలన్నమాట, అలాగా అది తీస్తూ ఉంటుంది పొట్టు. ఇంకో పక్క ఏమో మా తమ్ముడేమో ఇలాగా ఒకటైతే కర్ర గుచ్చేలా పెట్టాడు, అందులో మాడిపోద్ది, తిప్పాలి దాన్ని లేకపోతే. అబ్బో చూపించు తీసేది. ఇదిగోండి ఇదైతే ఇలా తీస్తున్నాం చక్కగా, ఇలా తీయాలన్నమాట. వేడి వేడిగా ఉంటుంది కాబట్టి మనకి వేడి మీద వచ్చిద్ది, మళ్ళీ చల్లారిపోతే మళ్ళీ రాదన్నమాట. స్కిన్తో సహా ఊడిపోద్ది, తోలుతో సహా. అందుకని వేడి మీద ఉండగానే పీకాలి. మనం అలా డైరెక్ట్ పట్టుకుంటే చిక్కుమంటుంది కాబట్టి ఇంకా స్టిక్తో పట్టుకొని పీకుతుంది మా చెల్లి. ప్రతి స్టిక్ తీసి ఇంకా చేతితో పట్టుకుని పీకేస్తుంది పొట్టుని. అలా తీసుకున్నాక కూడా మళ్ళీ ఒకసారి ద్వారా కాల్చుకోవాలన్నమాట. మన సేమ్ కోడికాలకి అలాగా మనం పొట్టు చేసి మళ్ళీ ఒకసారి కాల్చుకోం, సేమ్ అంతే అండి. కావాలనుకుంటే మనం వేడి నీళ్ళు పెట్టుకొని వేడి నీళ్ళలో కూడా వేసుకోవచ్చు. మేము వేడి నీళ్ళ కన్నా ఇది ఎక్కువ యూజ్ చేస్తాం, ఎందుకంటే మాకు అలా చేస్తే నీసు వాసన వచ్చిద్దని మా అమ్మ చెప్పింది కాబట్టి మేము చెయ్యం. ఇంకోటి మా చెల్లి అయితే అలా తీసుకున్నమాట చక్కగా. అవన్నీ కలుసుకొని ఒక్కొక్కటి. మన కోడికాయలు అయితే 4-5 వేసుకుంటాం కానీ సేమ్ అలాగే వేసుకోవచ్చు, కానీ ఇది బాగా మాడిపోద్ది అన్నమాట. అందుకని మా చెల్లి ఒక్కొక్కటి చేస్తుంది. సరే అన్నీ కాల్ చేసుకొని పెట్టేసుకో, నేను తర్వాత అయిపోయాక చూపిస్తా, సరేనా? అలా పెడుతుంది మాట. ఇలా అయితే అట్లంటే కాల్ చేసి ఇక్కడికైతే వచ్చేసింది. వాటిని శుభ్రం కడిగిద్దన్నమాట. కాల్చినవి ఒకసారి చూపిస్తాను. ఇవైతే కాల్చలేదన్నమాట, ఇవి కాల్చే పని ఉండదు, వీటిని క్లీన్ చేసుకోవడం వరకే. వీటిని ఇవైతే కాల్ చేసింది, కవర్లు అయితే పెట్టేసింది అన్నమాట. మళ్ళీ ఇంకోటి ఇలా కాల్ చేసింది అన్నమాట, చూపిస్తాను నేను. చూడండి చక్కగా శుభ్రంగా
కాల్చేసి పొట్టు తీసి మళ్ళీ మళ్ళీ కాల్చేమాట ద్వారాగా. ఇప్పుడు వీటిలో అయితే క్లీన్ చేసుకోవాలి. ముందు మా చెల్లి తన చేతిని క్లీన్ చేసుకుంటుంది, ఎందుకంటే కాల్చిందిగా పోయి ఇక్కడ కూర్చొని చేతులు శుభ్రం చేసుకుని తర్వాత వాటిని అయితే శుభ్రం చేసేది అన్నమాట. నేను మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మా చెల్లి అయితే వాటిని అయితే కట్ చేస్తుంది అన్నమాట. ఎలా కట్ చేసిందంటే నేను చూపిస్తాను మీకు ఒకసారి. వాటిని ఏమంటారు బుజ్జ, ముక్కులు కదా, అంటే ఆ నోరు అయితే ఉంది ఏదైతే ఉందని దాన్ని కట్ చేయాలి. మళ్ళీ చూపి క్లియర్గా. చేతి అయిందా? కన్ను చితికిందా? జాగ్రత్త. అలా కోసి బాగా వచ్చి కింద మనం దవడ అంటాం కానీ అది కట్ చేసి పడేయాలి. ఆ కింద భాగం అయితే కట్ చేసేయాలి. అలా కట్ చేసుకోవాలన్నమాట. వద్దులే బుజ్జి అది. ఇప్పుడు మళ్ళీ ఇలా కట్ చేసుకోవాలన్నమాట. కత్తితో అయితే ఈజీ అవుతుంది బుజ్జి. అయితే తీసుకున్నావే, కత్తి తెచ్చుకోపోయి. మా చెల్లి కత్తి కాకుండా చాకుతో చేస్తుందన్నమాట, అందుకని చాకుతో రాదు, కత్తితో చేయన్నా సరే అని చెప్పంటుంది. ఫ్రెండ్స్ ఇగోండి మా చెల్లి అయితే కత్తి తీసుకొచ్చుకొని కోసేస్తుంది అన్నమాట చక్కగా. ఇప్పుడు ఈజీగా ఉందా బుజ్జ? ముందే చెప్పాక అలా కట్ చేస్తే బాగుంటుందని. ఇంకోసారి చూపి. ముక్కుగానే ఉంది, కోసుకోవాలి. నేను ఒకసారి కత్తి కాడ కోసేసి చూపిస్తానండి. నేను నాకు చూడండి అలా కోస్తుందన్నమాట. మా కియంగడైతే బుజ్జ దగ్గర ఒక ముక్క అండి అమ్మ, అక్కడే కూర్చొని చూస్తుంది అది. మా కియంగ చక్క చూస్తానండి తిందామని. దానికి మా కియంగడికి అయితే వేసింది, చక్క తింటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మా చెల్లి అయితే ఇలా కోస్తుందన్నమాట చక్కగా. అది పడేసేది, ఇదేమో ఉంచుకోవాలన్నమాట. ఇదిగోండి తలకాయ ఇలా ఉందిగా, ఈ ముక్కు కూడా ఇలా కట్ చేయాలి. కట్ చేశాక ఇంకో ముక్కుకి తగిలిద్ది కదా, ఆ ముక్కు నుంచి అంటే ఇట్లా చీల్చాలన్నమాట. ఇట్లా కత్తి దింపి ఇట్లా తలకాయలా తీసుకొని ఇలా చీల్చడమే. ఇదిగోండి, నువ్వు పైకి పెట్టద్దు, కిందకెట్టు. ఇదిగోండి. ఓకే, చక్కగా పీస్ వచ్చేస్తుంది అన్నమాట. జాగ్రత్త కట్ చేసుకోవాలి. మన కళ్ళు కట్ చేయబడితే చితికిపోతాయి. ఇలా కట్ చేయడం తర్వాత అంతా శుభ్రం కడిగేసిద్ది మా చెల్లి. కడిగేసాక చూపిస్తావా? కరెంటుతో బుజ్జ వాగిస్తావా? వాగిచ్చి పక్కన పెట్టడమేనా? సరే. మా చింతలు అయితే బాటిల్ చూపేస్తారు. బాటిల్ టీ అమ్మా, ఇదిగోండి ఈ వాటర్ బాటిల్లో మా పాప వాటర్ పోసుకుంది. ఒక నిమిషం ఆగిస్తావు. వాటర్ పోసుకొని ఇదిగోండి రంధ్రాలు అయితే చేసిందన్నమాట బెజ్జాలు. మా అక్క అయితే చేసిందన్నమాట. దాన్ని వాటర్ పిండిద్దంట. చూడండి అలా వస్తుందా. రెడీ చింతలే రావట్లేదు దీనికి. గట్టి పుట్టుకున్నావు గట్టిగా, గట్టి నొక్కు పైకి వర్షం. ఇప్పుడు మా పాప మళ్ళీ వర్షం సృష్టిస్తుంది అన్నమాట. అయ్యయ్యో పొంగిపోతున్నాయి అమ్మా నీళ్ళు. అయ్యయ్యో అయ్యయ్యో నీకేం రావట్లేదు. కావాలి అడుగుతావు. చూపిస్తాను ఇటు చూపుతావా? ఫ్రెండ్స్ నాకు చేతగట్లేదు వలన నేను ఈ వీడియో అయితే ఇంతవరకే పెడుతున్నాను. ప్లీజ్ ఏమనుకోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మా అక్క అయితే బాటిల్ అయితే వాటర్ పోసి ఎలా చేయాలని చూపిస్తుంది అన్నమాట. మా అక్క మా పాపకి అదేమో రావట్లేదు. చూడండి ఇప్పుడు మా అక్క ఏం చేసిద్దో, ఆ బాటిల్ తిప్పి కొట్టిద్ది అన్నమాట వాటర్ని. మా పాప తెగ ఎంజాయ్ చేస్తుంది. వాటర్ అంటే చాలా ఇష్టం. చూడండి ఎలా కొట్టిందో. బాగా సరదాగా ఆడుతుంది కదా. కూర వండుతున్నాం, ఏం చేస్తున్నావు? వాగిస్తాను అక్క, మొత్తం కడగటం అయిపోయింది. కడిగేది పెట్టేసాను. కోడి తలకాయలు కూడా వాగించుకోవచ్చు అండి. కాకపోతే మనం ఇప్పుడు ఇవాళ వాగించుకుంటున్నాం కాబట్టి రేపు పొద్దున కూర వండుకోవచ్చు అనమాట. లేకపోతే ఎండ కాసినప్పుడు ఎండలో ఎండబెట్టుకోవచ్చు. మాకు ఇటు వర్షాలు ఉన్నాయి కాబట్టి ఎండబెడతాం కుదరదు. ఇక రేపు పొద్దున వండుకుంటే రేపు పొద్దున వండుకుంటే లేదా సాయంత్రమే వండుకోవచ్చు. అది మన చాయిస్. మాకైతే ఇంట్లో చింతపండు సారు ఉన్నాయండి, అందుకనే కూర అయితే వండట్లేదు. అయిపోయింది, దింపేసింది అన్నమాట మా చెల్లి. గట్ట చేసాము.
నీళ్ళు మొత్తం ఇనిగిపోవాలన్నమాట. ఇట్లా వాగించుకోవాలి.